ఇప్పుడు మనం ఆ, ఇంటింటి సందర్శనలో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, అసలు వారు చేయాల్సిన ప్రధానమైన పాత్ర ఏంటి, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం సింపుల్గా చూద్దామండి. వారికి ఇచ్చిన పోలింగ్ స్టేషన్ పరిధి ఏదైతే ఉందో దాన్ని ముందుగా వారు అవగాహన తెచ్చుకుని ఒక రూట్ మ్యాప్ అనేది వాళ్ళు చూసుకోవాలి. ముందు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ డోర్ నెంబర్స్ నేను చూసుకోవాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేసుకున్న తర్వాత ఈ డేస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే మనకి యాక్టివిటీస్ ఇంటింటి సందర్శన షెడ్యూల్ ఏదైతే ఉందో అప్పుడు యాప్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీ చేతికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటితోటి ఏం చేయాలంటే, మొదటగా ప్రతి హౌస్ హోల్డ్కి టచ్ చేయాలి. ఫామ్స్ అనే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలండి. సో ఒక్కొక్క ఓటర్కి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అవి ప్రీ ప్రింటెడ్గా వస్తాయి. సో వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనేది బిఎల్ఓలే సిటిజన్కి అవగాహన కల్పించి దగ్గరుండి వాటికి ఫిల్ చేసే దానికి సహాయపడిన తర్వాత వాటికి, ఎందుకంటే అందులో ప్రీవియస్ ఎస్ఐఆర్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంది కాబట్టి అందుకు బిఎల్ఓ యొక్క అసిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కింద వారి యొక్క సంతకం అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఆ ఇంటికి సందర్శించినప్పుడు ఇంట్లో అందుబాటులో లేకపోతే ఆ ఇంటికి సంబంధించిన పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతకం కూడా తీసుకోవచ్చు ఆ వివరాలు అనేవి ఫిల్ చేసిన తర్వాత. సో కింద బిఎల్ఓ యొక్క సంతకం కూడా డిక్లరేషన్ చివరిలో సంతకం చేసిన తర్వాత ఆ ఫామ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన ప్రధాన పని ఏంటంటే, ఎప్పుడైతే ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన స్టేటస్ ఎప్పటికప్పుడు మీరు బిఎల్ఓ యాప్ ఏదైతే ఈసీఐ నెట్ యాప్ ఉందో అందులో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడే మీరు పని చేస్తున్నట్టుగా అధికారులకి లేదా స్టేట్ టీంకి లేదా డిస్ట్రిక్ట్ టీంకి అనేది తెలియడం జరుగుతుంది. సో అప్పుడు మీరు మీరు ఎన్ని ఫామ్స్ పంచిపెట్టారు ఏంటి అనేది యొక్క స్టేటస్ కూడా వెంటనే లైవ్లోనే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల మీరు అప్డేట్ చేయడం అనేది మర్చిపోకండి. ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అప్డేట్ చేసుకుంటూ కలెక్ట్ చేసిన ఫామ్స్ని కూడా యాప్లో అప్డేట్ చేసుకున్నప్పుడు మీకు వెంటనే పని అనేది సక్రమంగా పూర్తయిపోతుంది. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాల్సిన పని ఉండదు. సో ఇది మీరు మీ యొక్క ఏరియాని బట్టి మీ సౌలభ్యం ప్రకారంగా ఈ యాక్షన్ ప్లాన్ అనేది మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఈజీగా ఈ పని అనేది మీరు సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. సో అంతే తప్ప ఫ్లోలో వెళ్ళిపోతాము అంటే కనుక ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు. దీంతో పాటుగా మీరు కూడా ఒక 30 ఎన్యూమరేషన్ ఫామ్స్తో పాటుగా ఒక 30 బ్లాంక్ న్యూ ఫామ్స్, ఏదైతే ఫామ్ 6 అలాగే డిక్లరేషన్ ఫామ్స్ ఉన్నాయో అవి కూడా తీసుకెళ్ళినట్లయితే కనుక 2026 7వ నెల 1వ తారీఖు వరకు అర్హత కలిగిన ఓటర్స్ యొక్క పేర్లు కూడా, అంటే ఓటు హక్కు లేకుండా ఉన్న న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇదే టైంలో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కూడా మినిమం ఒక 30 ఫామ్ 6 డిక్లరేషన్ తీసుకోవాలి. అలాగే ఇది ఆఫ్లైన్ ప్రాసెస్. అయితే ఇప్పుడు మనం ఒక్కసారిగా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఎందుకంటే మీరు ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో మీరే సిటిజన్కి అవగాహన కల్పించాలి. కాబట్టి తెలియని సిటిజన్స్ చాలామంది ఉంటారు, అంత అవేర్నెస్ లేని వాళ్ళు. సో మీరు వారికి అవగాహన కల్పించాలి. కాబట్టి ముందుగా మీరు ఒక్కసారి ఎన్యూమరేషన్ ఫామ్లో ఏమేమి వివరాలు ఉన్నాయి, ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది ఏంటనేది చూద్దామండి. సో ఫస్ట్ పార్ట్ని ప్రీ ఫిల్డ్ పార్ట్ అని అంటామండి. ఈ ప్రీ ఫిల్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎలక్టోరల్ నేము, ఎపిక్ నెంబరు, అడ్రస్, అలాగే సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు, నేము, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేము, ఇవన్నీ కూడా ప్రీ ప్రింట్ అయిపోయి వచ్చేస్తుంది అక్కడ. అలాగే క్యూఆర్ కోడ్, అలాగే ఓల్డ్ ఫోటో. అయితే ఆల్రెడీ ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో, ఈ పార్ట్లు ఇవన్నీ వచ్చేసి కేవలం న్యూ ఫోటో అంటించడానికి మాత్రం స్పేస్ ఉంటుంది. సో ఈ న్యూ ఫోటో అనేది మనం సిటిజన్ దగ్గర నుంచి, ఓటర్ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి, అక్కడ అంటించాలి. సో ఇది ఫస్ట్ పార్ట్, ప్రీ ఫిల్డ్ పార్ట్. ఇందులో కేవలం మనం చేసే పని ఏంటంటే రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ను మాత్రం తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ సైన్ దాని మీద చేయకూడదు, కేవలం ఫోటో మాత్రం తీసుకోవాలి, అది అక్కడ అంటించాలి. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ప్రెజెంట్ డీటెయిల్స్ అంటాం. ఈ ప్రెజెంట్ డీటెయిల్స్లో మనకి ఏమేమి అడుగుతుందంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఫాదర్ ఆర్ గార్డియన్ ఎపిక్ నెంబర్, అలాగే మదర్ నేమ్, మదర్ ఎపిక్ నెంబర్, స్పౌజ్ నేమ్, స్పౌజ్ ఎపిక్ నెంబర్. ఇవి ప్రెజెంట్ డీటెయిల్స్. ఏవైతే ఓటర్ ఉన్నారో
తన యొక్క ప్రజెంట్ డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేయమని అడుగుతుంది. ఇవి మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇది ప్రజెంట్ డీటెయిల్స్ కాబట్టి మీ దగ్గర కూడా ఉంటాయి ఈ డీటెయిల్స్. సో అందులో మదర్ ఫాదర్ స్పౌస్ డీటెయిల్స్ మాత్రం వాళ్ళు అడిగి ఫిల్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఎస్ఐఆర్ డీటెయిల్స్ అంటారు. ఇవి 2 సెక్షన్స్ ఉంటాయండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సెక్షన్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ప్రస్తుతం ఉన్న ఓటరు లాస్ట్ ఎస్ఐఆర్లో కూడా ఓటర్ అయి ఉంటాయి కనుక ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది లెఫ్ట్ సెక్షన్. రైట్ సెక్షన్ వచ్చేసరికి రిలేటివ్స్ లాస్ట్ ఎస్ఐఆర్లో ఉన్న ఈ ఓటర్కి సంబంధించిన రిలేటివ్స్ డీటెయిల్స్ అందులో ఫిల్ చేయాలి. అంటే అదర్ ఫాదర్ మదర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన గ్రాండ్ పేరెంట్స్ కానీ వారి యొక్క వివరాలు ఇందులో సబ్మిట్ చేయడానికి అదే రైట్ సైడ్ సెక్షన్ ఉంటుందండి. సో లెఫ్ట్ సైడ్ సెక్షన్లో ఏముంటుందంటే ఈ ప్రస్తుతం ఓటరు లాస్ట్ ఎస్ఐఆర్లో ఉన్నట్లయితే కనుక ఆ లాస్ట్ ఎస్ఐఆర్ డీటెయిల్స్, ఆ లాస్ట్ ఎపిక్ నెంబరు, లాస్ట్ ఎస్ఐఆర్లో పేరు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ ఆ నేము, అక్కడ ఉన్న రిలేటివ్స్ నేము, రిలేషన్షిప్, అక్కడ ఏ స్టేట్లో ఉందో ఆ లాస్ట్ ఎస్ఐఆర్లో ఆ ఓటు, ఆ స్టేట్ నేము, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేము, అలాగే దాని యొక్క నెంబరు, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. అది లాస్ట్ ఎస్ఐఆర్లో ఉన్నట్లయితే. అదే లాస్ట్ ఎస్ఐఆర్లో లేకుండా వారి యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ ఉంటే కనుక ఇక్కడ ఇందులో ఎంటర్ చేస్తాం. రైట్ సైడ్ పార్ట్లో నేము, ఎపిక్ నెంబరు, రిలేటివ్స్ నేము, రిలేషన్షిప్, స్టేట్ నేము, ఏసీ నెంబర్, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబరు. సో డీటెయిల్స్ ఆఫ్ ది రిలేటివ్ హూస్ నేమ్ ఈస్ గివెన్ ఇన్ ప్రీవియస్ కాలమ్ ఇన్ ద లాస్ట్ ఎస్ఐఆర్. సో ఇదండి. సో ఇది ఫామ్ ఫిల్ చేసేది. ఈ ఫామ్ చివర డిక్లరేషన్ ఉంటుంది. చివరి డిక్లరేషన్ మీద చదువుకుని వారి యొక్క వేలిముద్ర కానీ సిగ్నేచర్ కానీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానీ వెయ్యాలి. లేదా వారు లేకపోతే కనుక ఎనీ అడల్ట్ ఫ్యామిలీ మెంబర్తో సంతకం చేసుకోవాలి. రిలేషన్షిప్ మెన్షన్ చేసి డేట్ రాయాలి. అంటే ఒకవేళ ఆ ఓటర్ సంతకం పెట్టకపోతే కనుక అక్కడ ఉన్న అడల్ట్ ఫ్యామిలీ మెంబర్తో సంతకం పెట్టించి ఆ ఫ్యామిలీ మెంబర్ ఆ ఓటర్కి ఏమవుతారో రిలేషన్ రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆ కింద బిఎల్ఓ యొక్క సంతకం పెట్టాలి. ఇది ఫామ్ విధానం. ఫామ్ ఈ వాటర్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, వాటర్ యొక్క ప్రజెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. లాస్ట్ ఎస్ఐఆర్కి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే లాస్ట్ ఎస్ఐఆర్లో వాళ్ళ పేరెంట్స్ వివరాలు లేవు, గ్రాండ్ పేరెంట్స్ వివరాలు లేవు, ఎటువంటివి దొరకలేదు లేదా లేవు. అప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మనం ప్రూఫ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. అనే అది ఏంటంటే వాటికి సంబంధించిన ఏమేమి వివరాలు తీసుకోవాలంటే కనుక ఆ వివరాలు అంటే మనకి ఎస్ఐఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా 11 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆమోదించే పత్రాలు. ఈ ఆమోదించే పత్రాలు 11లో ఏదో ఒక పత్రాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ వివరాలు లేని వారు ఇక్కడ మనకి 3 కేసెస్గా ఉంటాయండి. ఒకటి 1987 కంటే ముందు పుట్టిన వారు, 2 1987 నుంచి 2004 ముందు వరకు పుట్టినవారు, 3 2004 తర్వాత పుట్టినవారు. సో వీరికి 3 రకాలుగా వీరి దగ్గర నుంచి మనం ప్రూఫ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డాక్యుమెంట్స్ అనేవి పరిశీలించడానికి తీసుకోవాల్సిన పత్రాలు ఏంటనేవి 3 రకాలుగా ఉన్నాయండి. అంటే ఏమేమి సరిపోతాయి అనేది. ఇన్ కేస్ 1987 కంటే ముందు పుట్టిన వారైతే కనుక వారికి సంబంధించిన ఈ 11 పత్రాల్లో ఏదో ఒక పత్రం వారు చూపించినట్లయితే సరిపోతుంది. అదే 1987 నుంచి 2004 మధ్యలో పుట్టిన వారైతే కనుక వారి యొక్క ఏదో ఒక పత్రం, ఈ 11 డాక్యుమెంట్స్లో ఉన్నది వారికి సంబంధించిన పత్రం ఒకటి చూపించాలి. ఇంకొకటి వారి పేరెంట్స్ అంటే తండ్రి కానీ తల్లి కానీ ఉంటే వారికి సంబంధించిన పత్రం ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి. ఇంకా 2004 తర్వాత పుట్టిన వారు అయితే కనుక వారి యొక్క ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, వారి యొక్క తండ్రి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, తల్లి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. సో ఇది ఎస్ఐఆర్లో ప్రీవియస్ ఎస్ఐఆర్లో లింక్ లేకుండా ఎటువంటి ప్రాజెక్ట్ లేకుండా బంధుత్వం రిలేషన్షిప్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోతే కనుక వారికి సంబంధించి ఇది సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఆధారాన్ని ఇప్పుడు ఆ 11 పత్రాలు ఏంటనేది చూద్దామండి. ఆ 11 పత్రాలు ఏంటంటే ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఆర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ టు రెగ్యులర్ ఎంప్లాయీ ఆర్ పెన్షనర్ ఆఫ్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఇది ఫస్ట్ పత్రం. రెండోది ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఇన్ ఇండియా బై గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ ఆర్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ ఆర్ ఎల్ఐసి ఆర్ పిఎస్యూస్ prior to 1987. సో అంటే ఇక్కడ ఏదైనా ఐడెంటిటీ కార్డు పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ ఇష్యూ ఇస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అవి ఇవ్వచ్చు. లేదా వారికి సంబంధించిన గవర్నమెంట్ ఐడి కార్డు ఇవ్వచ్చు. అది ఫస్ట్ ఆమోదించిన పత్రం. రెండోది వచ్చేసి ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఆర్ ఎనీ సర్టిఫికేట్ ఎనీ డాక్యుమెంట్ prior to 1987.
అంటే అది ఎల్ఐసి కావచ్చు, పోస్ట్ బ్యాంక్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లోకల్ స్థానిక సంస్థలు కావచ్చు, ఏది ఇచ్చిన. తర్వాత మూడో పత్రం వచ్చి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అథారిటీ, కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ కానీ, తర్వాత పాస్పోర్ట్ కానీ, లేదా వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ పత్రాలు ఏమైతే ఉంటాయి రికగ్నైజ్డ్ బోర్డ్స్ యూనివర్సిటీస్ నుంచి సంబంధించి మెట్రికులేషన్ కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ, నెక్స్ట్ పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, లేదా ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికేట్ ఉంటుంది కొంతమందికి అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి, ఆ ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికేట్ కానీ, లేదా తర్వాత ఎనిమిదో పత్రం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ, అంటే గవర్నమెంట్ ఇచ్చింది ఏదో ఒకటి వీటిలో. లేదా 9 నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సీ అనేది కొన్ని రాష్ట్రాల్లో జరిగింది. ఆ ఎన్ఆర్సీకి సంబంధించి వారికి సర్టిఫికేట్ రిజిస్టర్ ఉంటుంది. ఎన్ఆర్సీ రిజిస్టర్ అంటారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి మనకు కాదు, నార్త్ స్టేట్స్ లో జరిగింది. సో అది ఉన్నా కూడా సరిపోతుంది వారు సిటిజన్స్ అని నమ్మించుకోవడానికి. నెక్స్ట్ ఫ్యామిలీ రిజిస్టర్ ప్రిపేర్డ్ బై స్టేట్ ఆర్ లోకల్ అథారిటీ, కొన్ని రాష్ట్రాల్లో ఫ్యామిలీ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తారు, అది ఉన్నా సరిపోతుంది. లేదా ఎనీ ల్యాండ్ ఆర్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్ బై గవర్నమెంట్, ఇదైనా పర్లేదు. సో ఈ 11 పత్రాల్లో ఏదైనా కూడా ఉంటుంది. సో ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు, ఆధార్ అనేది ఇందులో పెట్టలేదు ఏంటది. అవునండి, ఆధార్ అనేది అది ఎటువంటి సిటిజన్షిప్ కి సంబంధించింది కాదు, కేవలం ఒక గుర్తింపు కోసం మాత్రమే పత్రాలు. నెక్స్ట్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలి, ఏ విధంగా అంటే మనం ఇప్పుడు ఏవైతే ముందు ప్రతి హౌస్ విజిట్ చేసేటప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గైడ్ చేసి మనం నెక్స్ట్ హౌస్ కి మూవ్ అయిపోతూ ఉంటాం కదండి. ఈ వీధిలో 10 ఇచ్చుకుని మూవ్ అయిపోతూ ఉంటాం. సో ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది మళ్ళీ రీవిజిట్ చేసి తెచ్చుకోవాలి. లేదా వాళ్ళు వెంటనే రాసుకోగలిగితే మనం వెయిట్ చేసి తీసుకోవచ్చు. కానీ మనకి ముందు అసలు ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి మనం అన్ని ఆర్డర్స్కి త్వరగా ఇచ్చుకున్నప్పుడే మనం తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి టైం అనేది మిగులుతుంది. సో అది ప్లాన్ చేసుకోండి మీరు, మీ యొక్క పిఎస్ ఏరియా పరిస్థితిని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో రీవిజిట్ ఎవరీ హౌస్ హోల్డ్ టు కలెక్ట్ ది ఫిల్డ్ ఇన్ ఎన్యూమరేషన్ ఫామ్స్. సో ఫిల్ చేసిన ప్రతి ఫామ్ని కూడా మనం పూర్తిగా ఫిల్ చేసిన ఫామ్ని కలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడు వాళ్ళకి ఫామ్ ఇచ్చేటప్పుడే, ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఫామ్ ఇచ్చేటప్పుడే నేను ఒక 5 డేస్లో మీ ఇంటికి వస్తాను, రెడీ సిద్ధం చేసి ఉంచండి, లేదా నా నెంబర్ ఏది నాకు ఫోన్ చేయండి అని చెప్పి మీరు ప్లాన్ చేసుకోండి. సో వాళ్ళకి ఇంటిమేట్ చేయండి, నేను పలానా తేదీన పలానా టైంకి నేను వస్తాను, మీ వీధికి వస్తాను, అప్పుడు కలెక్ట్ చేసుకుంటాను. మీరు కానీ ఈ ఫిల్ చేసేసి సంతకం చేసేసి ఉంచి ఎవరో ఒకరి దగ్గర ఉంచితే నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. అప్పుడు ఎటువంటి ఈ మిస్కమ్యూనికేషన్ అనేది జరగదు. తర్వాత సంతకం చేసి ఉండాలి, అది వెరిఫై చేసుకోండి. మీరు తీసుకునే ముందు అన్ని ఫిల్ చేశారు లేదా ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి. మళ్ళీ వెళ్ళాలంటే మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది, ఇది టైం బౌండ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు 2 ఫామ్స్ ఇచ్చారు కదండి, అవి 2 చెక్ చేసి మీరు ఒక ఫామ్ వాళ్ళకి ఇచ్చేస్తాము, ఒకటి మన దగ్గర పెట్టుకుంటాము మీరు సంతకం చేసిన తర్వాత అలాగే ఈ మధ్యలో మీరు ఏవైతే ఫామ్ 6 డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చుంటారో న్యూ ఓటర్స్, అవి కూడా మధ్యలో ఫిల్ చేసిన తర్వాత అవి కూడా కలెక్ట్ చేసుకుంటారు, మర్చిపోకూడదు. అలాగే వీటితో పాటుగా మీకు ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తానంటుంది. సో ఈసీ ఎలక్షన్ కమిషన్ వారు ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ అవకాశం కల్పించినప్పుడు ఎవరైతే మీ ఓటర్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారో ఆ వివరాలు మీకు ప్యారలల్గా యాప్లో వస్తా జరుగుతుంది ఆన్లైన్ మాడ్యూల్లో. సో అవి కూడా మీరు ప్యారలల్గా వెరిఫై చేసుకుంటూ ఉండాలి, ఇవి చేసుకుంటూ ఆన్లైన్ ఇవి కూడా వెరిఫై చేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అది కూడా. తర్వాత అలాగే అప్డేట్ కలెక్షన్ స్టేటస్ ఇమీడియట్లీ. అలాగే మీరు ఇందాక ఏదైతే డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ సబ్మిట్ చేస్తూ వెళ్తున్నారో అలాగే కలెక్ట్ చేసింది కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీ యొక్క ప్రోగ్రెస్ అనేది మీ యొక్క సూపర్వైజర్ కానీ మీ యొక్క ఈఆర్ఓ గారికి ఏఈఆర్ఓ గారికి వెళ్తుంది, అప్పుడే మీరు పనిచేసినట్టుగా వారు గుర్తిస్తారు. నెక్స్ట్ అలాగే రికార్డ్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. వీలైతే మీరు ఒక రిజిస్టర్ పెట్టుకుని ఆ రిజిస్టర్లో రాసుకోవడం కానీ ఆ రిజిస్టర్లో సైన్స్ చేయించుకోవడం కూడా చెయ్యండి. మీరు ఒక ఫార్మాట్ పెట్టుకుని ఎటువంటి తప్పులు లేకుండా. అలాగే అందులో రికార్డ్ పెట్టుకున్నప్పుడు మీరు చివరి కాలం పెట్టుకుని రిమార్క్స్ కాలమో స్టేటస్ ఏదో పెట్టుకుని అన్కలెక్టెడ్ ఫామ్స్కి అన్కలెక్టెడ్ అని చెప్పి పెన్సిల్తో రాసుకోవడం, తర్వాత రివిజిట్ చేసుకుంటూ వాటిని కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మేజర్ ఇవి. ఇంకా దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎవరైతే అధికారికంగా నియమించిన బిఎల్ఏస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారో వారితో కోఆర్డినేట్ చేసుకుని మనం ఈ వర్క్ అనేది కొంచెం సమన్వయం చేసుకుంటూ వెళ్తూ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కోఆర్డినేషన్ మెయింటైన్ చేసుకోండి. తర్వాత మిగిలిపోయిన ఫామ్స్ విషయానికి ఏం చేస్తాం, నాన్ కలెక్షన్ ఆఫ్ అంటే మిగిలిపోయిన ఫామ్స్ ఉంటాయి, కలెక్ట్ ఒకటి అక్కడ లాక్డ్ హౌసెస్ వల్ల కాకపోవచ్చు అవ్వచ్చు, లేదా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయిన కేసెస్ ఉంటాయి, అంటే సంతకం పెట్టను అని చెప్పి రిఫ్యూజ్ చేసిన కేసెస్ ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే వాటికి రిపీటెడ్ విజిట్స్ ఏవైతే మన 3 గోల్డెన్ రూల్ ఉందో 3 విజిట్స్ మస్ట్ అని దాన్ని మనం పాటిస్తూ వాటిని రివిజిట్ చేసుకుంటూ కలెక్ట్ చేసుకోవాలి. అయినా కూడా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. అప్పుడు మనం
కంపల్సరిగా ఒక డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. సో మీరు విజిట్ చేసిన ప్రతిసారి వీలైతే అక్కడ గోడ మీద అంటించి పెట్టి ఫోటో తీసుకోవడం, టైం స్టాంప్తో ఫోటో తీసుకోవడం ఉత్తమం. అదొక మీకు రికార్డుగా ఉంటుంది. సో అలాగా ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేసుకుని ఆ రికార్డ్ స్టేటస్ని మీరు అప్డేట్ చేయాలి. అంటే ఏముంటాయి మనకి కేసులు, ఆబ్సెంట్ కానీ, షిఫ్టెడ్ కానీ, చనిపోయిన వారు అయి ఉండొచ్చు, లేదా డూప్లికేట్ అయి ఉండొచ్చు, అన్ట్రేసబుల్ అయి ఉండొచ్చు. సో ఈ రికార్డ్స్ ఈ వివరాలు అనేవి మీరు రికార్డులో రాసుకుంటూ రిజిస్టర్లో మీరు వీటిని అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఈ స్టేటస్ మొత్తాన్ని కూడా మీరు అప్డేట్ చేసి ఇలాంటి కేసులన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ సూపర్వైజర్లకి, ఏఈఆర్ఓలకి తెలియజేయాలి. ఇదండి. నెక్స్ట్ వెరిఫికేషన్కి వచ్చేసరికి ఎన్యూమరేషన్ ఫామ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. సో ముందు మీరు అవగాహన పూర్తిగా వచ్చినప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది స్పీడ్గా చేయగలుగుతారు. అంతే తప్ప స్పీడ్గా చేసేయాలనే ఆతృతలో చాలా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పీడ్గా చేయాలనే ఆతృత పెట్టుకోవద్దు, కానీ స్పీడ్గా చేయాలి. అది స్పీడ్గా చేయాలంటే ముందుగా మీరు అవగాహన తెచ్చుకోండి. ఎన్యూమరేషన్ ఫామ్ను మీరు ఫీల్డ్కి వెళ్ళే ముందు పూర్తిగా ఎన్యూమరేషన్ ఫామ్ మీద ఐడియా తెచ్చుకోండి. ఈ మ్యాపింగ్ అంటే ఏంటో ఐడియా తెచ్చుకోండి. వీటి మీద గ్రిప్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ వర్క్ని స్పీడ్గా చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఏదైతే రాసిన వివరాలు ఉంటాయి, లాస్ట్ ఎస్ఐఆర్తో రాసిన, మీరు మేజర్గా ఎస్ఐఆర్లో మేజర్గా పట్టుకోవాల్సింది లాస్ట్ ఎస్ఐఆర్తో లింక్అప్ ఏదైతే ఉందో వారి పేరు లాస్ట్ ఎస్ఐఆర్లో ఉందని ఇచ్చిన వివరాలు కానీ, లేదా మీరు లింక్ చేసిన వివరాలు కానీ, లేదా రిలేటివ్స్ని ప్రాజెక్ట్ని యాడ్ చేసిన వివరాలు కానీ, వాళ్ళు రాసిచ్చినవి కానీ, వీటిని సిస్టమ్తో టాలీ చేసుకోండి. ఆన్లైన్లో వెరిఫై చేసుకోవడం వల్ల మీరు తప్పులు అనేవి తక్కువ జరుగుతాయి. 0 ఎర్రర్స్ అచీవ్ చేయడానికి చూడండి మ్యాక్సిమం. సో ఇదండి. ఈ లాక్డ్ హౌసెస్ విషయంలో మనం ఏం చేస్తామంటే 3 విజిట్స్ రూల్ అనేది పాటించాలి. ఇందాక చెప్పినట్టుగా దాని ప్రకారంగా మీరు ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలి. సో మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఇంటి దగ్గర పెట్టి మీరు ఒక ఫోటో డాక్యుమెంటేషన్ చేయాలి. కాబట్టి ఒక టైం స్టాంప్తో ఒక ఫోటో తీసుకుని 3 విజిట్స్కి ఫొటోస్ తీసుకుని మీరు డాక్యుమెంట్ చేసుకుంటారు. అవే ప్రూఫ్ కింద మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత డిసీజ్డ్ ఎలక్టర్స్ కేసులో ఏం చేస్తామంటే మేజర్గా ఫస్ట్ రూల్ డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదా లోకల్ ఎంక్వైరీలో వాళ్ళ యొక్క రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఎంక్వైరీ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళు డెత్ అని చెప్పి మీరు నిర్ధారించుకోవాలి. నెక్స్ట్ షిఫ్టెడ్ కూడా అంతే. లోకల్ ఎంక్వైరీ చేసుకుని ఫైనల్గా మీరు చేసుకోవాలి. ఆ డోర్ నెంబర్ దగ్గర ఆ వాటర్కి సంబంధించిన వివరాలు మీరు మేజర్గా అంటే పర్మనెంట్లీ షిఫ్ట్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకోవాలి. లోకల్ ఫైండింగ్స్ తోటి, రికార్డ్ ఫైండింగ్స్ తోటి ఆ లోకల్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా వీలైతే మాట్లాడుకుని చూసుకోవాలి షిఫ్ట్ అయ్యారా లేదా అని కన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత డూప్లికేట్ కేసు వచ్చేసరికి వాళ్ళతో క్లియర్గా చెప్పాలి. ఇక్కడ ఒకటి ఉండాలా, వేరే చోట తీసేయాలా, లేదా వేరే చోట ఉండాలి, ఇక్కడ ఉండకూడదా అనేది కన్ఫర్మ్ చేసుకుని ఆ డూప్లికేట్ అని మీరు ఫైండ్ అవుట్ చేసి అది కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా రిఫ్యూజ్ చేసిన కేసు ఫామ్ అన్ని ఫిల్ చేసేసి సంతకం పెట్టనంటారు. ఆ కేసులో కూడా మీరు సరైన ఫైండింగ్స్ చేసుకుని మీ సూపర్వైజర్కి చెప్పి వారి ద్వారా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. యాప్లో ఏ విధంగా చేయాలి ఏంటనేది మనం తదుపరి సెక్షన్లో చూద్దాం. యాప్లో ఈసీఐ నెట్ యాప్లో మాడ్యూల్స్ ఏమున్నాయి, ఏ విధంగా చేయాలి, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న ఈ 10 నిమిషాలు కూడా యాప్లో ఏ విధంగా చేయాలని వీడియోలో చూద్దాం.